ఈరోజు వీడియోలో ఫంక్షన్లో వడ్డించే దొండకాయ ఫ్రైని క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా దొండకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ తట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. గట్టిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాతకి వేడిగా ఉన్న ఆయిల్లోకి పకోడీలాగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసి ఆ తర్వాతకి గరిట పెట్టి అటు ఇటు కలుపుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ తర్వాతకి ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా నూనెలో వేయించుకొని వేసుకుంటే టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. సాంబార్లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డైరెక్ట్ కూడా తినొచ్చు. పిల్లలైనా ఇంట్లో పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.